హాయ్ హలో ఆల్ ఆఫ్ ఎవ్రీబడి. ఇలా వీడియో చూస్తే మీకు లాస్ట్ దాకా కొన్ని రకాల మిర్చిని అప్లోడ్ చేయడం జరిగిందండి. ఇలా చూడండి, ఉచ్చరికి ఏసీ 341 డీలక్స్ దేశవాళీ 341 డీలక్స్ 25,000 వేసారు కెంట. అంతే కేజీ 250 రూపాయల దాకా వేయడం జరిగిందండి. కాయలు మొన్న దాకా 50-60 రూపాయల దాకా పోయినాయి. ఇప్పుడైతే 250 రూపాయలు వేయడం జరిగింది. వాళ్ళ డేటు ఆగస్టు నెల 6, 2026 అనగా గురువారం మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో ఈ 341 రకాలు కాకుండా ఆరుమూరు, తేజ, సూపర్ టెన్లు కానీ బ్యాడిగి రకాలు అన్నీ వీడియోలో అప్లోడ్ చేసాము. చూసి తెలుసుకొని నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్ సపోర్ట్ చేయండి. చూడండి, వచ్చరికి ఏసీ ఆరుమూరు డీలక్స్. ఇవి కూడా దేశవాళీ ఆరుమూరు డీలక్స్. మంచి కలర్ఫుల్గా ఉన్న బయట చూస్తే మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ. 230 చెప్తే 227కి అడిగారు. అంతే కింటా వచ్చరికి 23,000 చెప్తే 22,700 అడిగారండి. ఇవి అయితే మాత్రం అదే కాకుండా ఈ వీడియో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తాం కాబట్టి మీరు ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే మాత్రం మనం సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. మన ఛానల్కి మాత్రం ఆరుమూరు అంటారు. ఇవి ఒరిజినల్ ఆరుమూరు దేశవాళీ రకాలండి. ఇవి ఇదిగోండి ఏసీ 350 డీలక్స్ అండి. ఇవి 28,000 చెప్తే 27,500 అడిగారు కింట. అంతే కేజీ 280 చెప్తే 275 అడిగారు. సో ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ అయితే కాదు డీలక్స్ రకాలు. అంతే ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ ఉంటే ఇంక 80-85 కూడా వేస్తున్నారండి. ఇవైతే మాత్రం డీలక్స్. అంతే 275 రూపాయలు అయితే వేసామని తమ్ముడు. 280 రూపాయలు చెప్పాము కానీ అడగలేదు, పార్టీలు అంత ఆడలేదని చెప్పారు వాళ్ళైతే మాత్రం. అది కాక పెద్ద డిమాండ్గా అడిగేది, తక్కువ మంది అడుగుతున్నారు క్వాలిటీలు కూడా ఇవ్వలేదైనా చెప్తున్నారు. ఎందుకంటే ఆర్డర్ లేవని చెప్తున్నారు పార్టీలు కూడా చాలామంది. చూడండి, వచ్చరికైతే ఏసీ గణేష్ ఆరుమూరు మీడియాలు 20,000 వేసారు కింట. 20,000 అంటే అప్పుడు కేజీ వచ్చరికి 200 పడుతుంది అన్నమాట. ఇక్కడ గుంటూరులో 200 పడింది అనుకో, మీ ఏరియాకి వచ్చరికి వాళ్ళ ట్రావెలింగ్, వాళ్ళు వచ్చి పోయినందుకు వాళ్ళ ఖర్చులు, వాళ్ళ ఛార్జీలు అన్నీ లెక్క వేసుకుని మీ ఏరియాలో అమ్మాలంటే వాళ్ళు ఏ రకంగా నమ్మవచ్చు. కేజీ 2 కేజీలు 5 కేజీలు అమ్మేటప్పుడు అయితే మాత్రం ఈ మాత్రం కేజీ మార్కెట్ గుంటూరు మార్కెట్లో 200 వేసారు కింట. అంతే కేజీ 200 కింట 20,000 గణేష్ ఆరుమూరు మీడియాలు. ఇదే కాదు ప్రతి ఒక్క క్వాలిటీ కూడా మీ ఏరియాకి ఆ ఛార్జీలు పడతాయి. ఇది చూడండి, ఏసీ రోమియో 260 డీలక్స్ అండి. 22,000 చెప్తే 21,000 అడుగుతున్నారన్న అని చెప్పారు వాళ్ళు. అంతే 220 రూపాయలు చెప్తే 210 అడుగుతున్నారు. అది కూడా డిమాండ్గా అడగట్లేదు. ఏదైనా కానీ వాళ్ళు 26 అంత డిమాండ్ లేదన్నారు. అయితే రైతులు ఇచ్చేస్తున్నారు. రైతులు ఆ రేటుకి ఎందుకు ఇస్తారమ్మా? 220 కూడా చాలామంది కూడదు అంటున్నారు. డబ్బులు అవసరం అయిన వాళ్ళు 220కి అమ్ముతామని అడగట్లేదు ఇవాళ అన్నారు అనమాట. మనకి అందులో 5-10 బస్తాలు కావాలనుకో, ఆ 220 కూడా ఎవరు 25 రూపాయలు చెప్తారు మనకి. ఎందుకంటే రైతు ఒప్పుకోనప్పుడు మనకి కావాలంటే బేరం అవ్వకపోయినా కానీ అందులో ఇస్తారన్నమాట. 1, 2, 5 బస్తాలు. ఇది చూడండి, ఏసీ 101 అండ్ సువర్ణి బ్యాడ్గా అంటారు. ఇవైతే మాత్రం డీలక్స్ రకాలు 25,000 వేసారు కింట 25,000 అంటే అప్పుడు కేజీ వచ్చరికి 250 రూపాయలు అండి. ఈ బ్యాడ్గి రకాలు కూడా బాగా పౌడర్కి ఇవన్నిటికి ఉపయోగిస్తారండి ఏవైనా కానీ. చూడండి, ఇవి కూడా 204 టైప్ ఉన్నాయి కదా, అవి లావు వస్తాయి, ఇవి సన్నంగా వస్తాయి అన్నమాట. ఇవి 101 అండ్ సువర్ణి బ్యాడ్గి రకాలు అంటారు ఏదైనా కానీ. ఇవి కూడా పౌడర్కి కలరు అన్ని రకాలుగా వస్తాయి కాబట్టి ఇట్లాంటివి కూడా మరి మీ ఏరియాలో ఏమన్నా పెంచే జరిగిద్ది. ఇవి కూడా ఇది చూడండి, వచ్చరికి ఏసీ తేజ తాలు ఫటిక అంటారు, తాలు అంటారు. ఇందులో తమ్ముడు 5-6 లాట్లు ఉన్నాయి తమ్ముడు. ఒక లాట్ 140 వేశారు, 145 వేశారు, ఒక లాట్ 150 కూడా వేశారు. ఏదైనా 3 రకాల రేట్లు ఉన్నాయి వీటిలో అని చెప్పి అతనైతే మాత్రం వరుసగా చూసుకుంటూ పోతాయి. కలర్ని బట్టి మార్కెట్ జరుగుతూ ఉంది. ఇంకా మిక్సింగ్ ఎక్కువ ఉంటే 160 కూడా వేస్తున్నాం తమ్ముడు అని చెప్పారు వాళ్ళైతే. అర్థమైంది కదా. 15,000, 14,000 నుంచి 15,000, 16,000 దాకా క్వాలిటీని బట్టి తేజాతాలు జరుగుతున్నాయి. ఇవే కాదు ప్రతి ఒక్క సీడ్ రకాల తాలు ఏవైనా కానీ ఆ రేట్లు అయితే ఇవాళ పోతున్నాయి మార్కెట్ డిమాండ్ని బట్టి అయితే మాత్రం. కాబట్టి చూసిన ప్రతి ఒక్కరూ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయొచ్చు అనమాట. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్స్లో చూసిన ప్రతి ఒక్కరు కూడాను. ఓకే, నెక్స్ట్ చూడండి. అలాగే వచ్చరికి అయితే ఏసీ సూపర్ 10 బెస్ట్ 27,000 వేసారు కింట 27,000 అంటే అప్పుడు కేజీ వచ్చరికి 270 రూపాయలు. 34 అండి సూపర్ 10 అంటారు. ఇవి ఎక్కువ తిరగమాతలకు వాడతారండి. మరి ఇవి మంచి క్వాలిటీలు మరి ఇక్కడే 270 రూపాయలు పెడితే మరి మీ ఏరియాకి వచ్చరికి ఛార్జీలతోని ఖర్చులు వాళ్ళు కొనుక్కొని వచ్చి వెళ్ళే వాళ్ళతో ఎంత అవుతుంది చెప్పండి. అప్పుడు వాళ్ళు ఎంతైనా అమ్మవచ్చు. ఎందుకంటే మరి వాళ్ళ ఖర్చులు ఉంటాయి, వాళ్ళు పెట్టుబడి ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి గుంటూరులో ఉండేవి. ఇందులో 5 కేలు 10 కేలు అంటే ఎవరు పంపించలేము. ఒక బస్తాకి పంపించమంటే పంపించగలము. ఒక బస్తా 40 నుంచి 45 కేజీలు వస్తుంది. ఒక బస్తా నుంచి మినిమం 2 బస్తాలు 3 బస్తాలు 5-10 బస్తాలని పంపించగలము. మీరు ఎవరైనా కాల్ చేయొచ్చు, కామెంట్ చేయొచ్చు అనమాట. ఏ రకమైనా కానీ ఇవే కాదు. ఇదిగోండి, ఏసీ నెంబర్ 5 బెస్ట్ 245 రూపాయలు చెప్తే 240 అడుగుతున్నారు అంటే. ఇవి నెంబర్ 5 రకాలు. ఇవి ఎక్కువ పచ్చళ్ళకు వాడతారు, కౌంటర్ సేల్కి బాగుంటాయి కదా. మరీ సూపర్ డీలక్స్ అయితే కాదు, బెస్ట్ అనమాట ఇవి అనమాట. డీలక్స్ అంటే ఏంటి? ఒక్కొక్క ఆయన డీలక్స్ అంటే అందరూ క్వాలిటీ చెప్పరు. బెస్ట్ అంటే
మామూలు క్వాలిటీ. డీలక్స్ అంతా ఇంకా సూపర్ క్వాలిటీ. మీడియం అంతా లాస్ట్. డీలక్స్ అంతా ఫస్ట్ కటింగ్ అండి, బెస్ట్ అంతా రెండో కటింగు, మీడియం అంతా లాస్ట్ కటింగు, అట్లాగా ఆ రకంగా పేర్లు ఉంటాయి. అంతేగాని డీలక్స్ అంత వేరు, బెస్ట్ అంత వేరు కదా, అన్నీ ఒకటే క్వాలిటీ, అన్ని రకాలు ఉంటాయి. ఇవి చూడండి, ఏసీ 2043 డీలక్స్ అండి. కదా మరీ హెవీ కలర్, ముదుగు కలర్ అయిపోయింది. 38,000 చెప్తున్నారు. నో డిమాండ్ అంతే. ఎవరు అడగలేదు తమ్ముడు, 38,000 చెప్తున్నాం. కానీ ఒక 10 బస్తాలు 20 బస్తాలు అడుగుతున్నారు. కానీ మొత్తం రైతు అమ్మన్నాడని చెప్తున్నారు వాళ్ళైతే. 10-20 బస్తాలు అయితే ఆ రేటుకి కావాలంట. కానీ లాట్ అయితే ఎవరు అడగలేదు ఆ రేటుకి అని చెప్పాడు అతను. మరి నో డిమాండ్ అంతే, ఎవరు అడగలేదు, నో సేల్స్ అని చెప్పడం జరిగింది. 2043 ఎందుకు తీసారో బాబు, బేరం పడకపోయినప్పుడు అనుకోవచ్చు. మీరు తెలుసుకుంటారని వీడియో అప్లోడ్ చేసాం. ఇది చూడండి, ఏసీ సూపర్ 10 బిఎఫ్ అంటే హోల్డ్ 1 ఇయర్ బ్యాక్ అండ్ 2 ఇయర్ బ్యాక్ అవ్వచ్చు. ఇవి 20,000 చెప్తే 19,000 అడుగుతున్నారంట. ఇవి అంతే. కేజీ 200 చెప్తే 190 అడుగుతున్నారు. చూస్తున్నారా, కలర్ అండ్ వైట్ కలర్ అయింది. కలర్ ఏదైనా చేంజ్ అయింది. ఇంకా మరీ ఎక్కువ తెలపరు ఉంది, ఇంకా తెల్లగాయలు ఉన్నాయంటే మాత్రం 170, 150 నుంచి 170 రూపాయలు దాకా కూడా జరుగుతున్నాయి. 34 అండి సూపర్ 10 అంతా. చూడండి, మచ్చు కూడా అయిపోయింది తమ్ముడు. మచ్చు చూసినప్పుడు పొద్దున్న 200 వేశారు, మచ్చు చూసినప్పుడు 190కి అడిగారు. తెలపర ఎక్కువ ఉంది, తెల్లగాయలు ఎక్కువ ఉందని చెప్పి అన్నాడు అతను. మాత్రం ఏదైనా 5 రూపాయలు అడ్డుగా 200 నుంచి 190 రూపాయల దాకా పోయిన సంవత్సరం కాయలు ఈ సైజులు ఉంటూ పోతున్నాయి. ఇంకొద్ది రంగులు ఉంటే 20,000 పైనే పోతున్నాయి. ఓకే, ఇవి చూడండి, ఏసీ టమాటా అండ్ సపోటా బెస్ట్లు 28,000 వేసారు. కెంట 28,000 అయితే అప్పుడు కేజీ వచ్చరికి ఎంత 280 రూపాయలు పడింది. ఈ టమాటా అండ్ సపోటా కానీ ఈ క్వాలిటీలు ఏవైనా మీకు 1-2 బస్తాలు పంపించాలనుకోండి, ఆయన 2800కి మనకి ఎవడు 2800, అదే 28,000కి మనకి ఎవడు 28,500 అయితే ఇస్తాడు మనకి. అంతే 280 పడ్డది కదా, 285 రూపాయలు చేసేది మనకి ఇస్తాడు. ఇక్కడ నాకు 1-2 కావాలంటే, ఎందుకంటే ఆయన చాలామంది సమాధానం చెప్పుకోలేదు. 85 రూపాయలు చేసి నేను మీకు పంపించగలం జరిగిద్ది అనమాట. అట్లాగా ఇక్కడ కూడా ఒక 5 రూపాయలు డిఫరెన్స్లో మనకి విడిగా ఇస్తారు. లేదనుకో మనకి అన్ని బిల్లులు ఉంటే లాట్ కొంత ఆ రేటుకి ఇస్తారు. ఇది చూడండి, ఏసీ చింజండి బ్యాడ్గా డీలక్స్ 250 చెప్తే 245, 248 అడుగుతున్నారు. 48 అడిగారంటే ఇద్దరు ముగ్గురు, ఒకరైతే 45 కూడా అడిగారంట. అంతే. కింట 25,000 చెప్తే 24,500 అడిగినారంటే ఇద్దరు ముగ్గురు, 24,800 అడిగారంటే ఇద్దరు ముగ్గురు. క్వాలిటీ బాగుంది. దాదాపుగా 2 బళ్ళకి కావాల్సిన సరుకు పెట్టారు. శాంపిల్స్ కూడాను క్వాలిటీ బాగుంది అడుగుతున్నారు. అది కూడా అన్న కొంచెం లైట్ కలర్ ఉన్నా, వేరే కలర్ ఉన్నా అంతగా అడగడం లేదు కూడా. అది కూడా వచ్చరికి అయితే చూడ్డానికి కళ్ళుకు బాగుంటే మాత్రం రూపాయిగా బేరం జరుగుతూ ఉంది వచ్చరికి. సరే, ఇలా చూడండి, వచ్చరికి అయితే ఏసీ తేజ సూపర్ డీలక్స్ 22,700 చెప్తే 22,500 అడిగారంట. ఇవి అంతే. కేజీ 227 రూపాయలు చెప్తే 225 రూపాయలు అడిగినారు తమ్ముడు అని చెప్పి అన్నారు. క్వాలిటీ బాగుంది, ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ, దేశవాళీ రకాలు, పత్తిపాడు ఏరియా కాయలు, సైజు కూడా బాగున్నాయి తేజాలు. అందుకని ఇవి ఆ రేటు వరకు వేయడం జరిగిందనమాట. తేజాలు డీలక్స్ సూపర్ డీలక్స్ అండి. ఏదని కానీ క్వాలిటీ కూడా బాగుంది, అందుకే ఆ రేట్ వేసారు. ఎక్కువ మార్కెట్లో 215, 18, 220 రూపాయల లోపు ఎక్కువ జరిగినాయి ఏదైనా కానీ. సరే, ఇలా చూడండి, వచ్చరికి సూపర్ 10 బెస్ట్లు 26,000 వేసారు. కింట 26,000 అంటే అప్పుడు కేజీ వచ్చరికి 260 రూపాయలు. మరి పెద్ద వీడియోలో తొలి అది చూశారు కదా, ఆ క్వాలిటీకి ఈ క్వాలిటీకి తేడా ఉందండి. ఇందులో కాదు, ముదుగు కలర్ ఉంది, లైట్ కలర్ ఉంది, అన్ని రకాల కలర్ ఉన్నాయి కాబట్టి 26,000 వేస్తారనమాట. ఆ 27,000 వేసిన కాయలు అయితే మాత్రం అన్నీ ఒకేలాగా ఉన్నాయి. కలర్ కొద్దిగా బాగుంది కూడా 27,000 వేశారు. అంతే. 270, ఇవి 260. ఇట్లా క్వాలిటీ అండ్ సైజుని బట్టి మార్కెట్లో రేట్లు ప్రతిదీ జరుగుతూ ఉంటుంది డైలీగా. రేపు శుక్రవారం దా జరిగింది, శనివారం డైలీ సెలవు ఉంటుంది. ఇలా చూడండి, వచ్చరికి ఏసీ తేజ మీడియాలు 18,000 కింట 18,000 అప్పుడు కేజీ 180. కన్నా మీడియాలు బాగున్నాయన్నా 18,000 చేసి మాకు ఒక 2-3 బత్తాలు పంపాను, 5 బత్తాలు పంపాను అన్నారు అనుకో, నేను ఆ షాప్ కాడికి వెళ్ళి అన్న ఒక 5 బస్తాలు కావాలని అడిగామనుకో, తమ్ముడు యాక్చువల్గా 80 రూపాయలు వేసామమ్మ, మరి నీకు 1, 2, 3 కావాలంటే ఇడిగా ఎవరు, ఒకవేళ ఇవ్వాలంటే ఒక 2-3 రూపాయలు 5 రూపాయల దాకా నువ్వు ఎక్స్ట్రా పెట్టాలని అంటారు వాళ్ళు. దానికి మనం నచ్చితే కొనాలి, లేకపోతే లేదు.